అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్ము అని అడిగెను. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడతడు నేలమీద పడి, సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, మీవెవడవు అని అతడడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమీ చేయవలెనో అది నీకు తెలుపబడును అని చెప్పెను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరిగాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేలమీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీయూ చూడలేకపోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానము లేమియూ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్న నిదనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడు అని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారినందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొందియున్నాడు అని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమయ్యున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును అని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపియున్నాడు అని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినినవారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసిన వాడితడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చియున్నాడు అని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపర్చెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొనిపోయి గంపలో ఉంచి గోడగుండా అతనిని క్రిందికి దింపిరి.
అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసికొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరునూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాటలాడెననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరిగాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగియుండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టియుండిన ఐనేయ అను ఒక మనుష్యుని చూచి పేతురు, అయినయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనుము అని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోనూ షారోనులోనూ కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండెను. ఆ దినముల యందామె కాయిలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావలెనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి, తబితా, లెమ్ము అనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడామెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను.